అన్న నమస్తే. కొంచెం ఏంటంటే మల్లన్న టెంపుల్ గురించి కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయవా? మల్లన్న దేవుడు అంటే శివుడే మల్లన్న, మల్లన్ననే శివుడు. భగవంతునికి యాదవులు ఏడ ఉన్నా, ఏ విలేజ్లో ఉన్నా ఇలాంటి జాతరలు ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఇక్కడ షామూర్పేటలో చేస్తున్నాం జాతర. ఇది మల్లన్న జాతర సంవత్సరం మేమే చేస్తాం. కంపల్సరీ యాదవులు ఎక్కడున్నా సంవత్సరానికి ఒకసారి ఆ జాతర, మల్లన్న జాతర, అగ్నిగుండాలు, కళ్యాణము, గొలుసులు దెంపుడు, బోనాలు చేసుడు ప్రతి ఇయర్ కంపల్సరీ ఉంటాం. ప్రతి సంవత్సరము మా ఒగ్గోళ్ళం మేము, మాది అలియాబాదు, ఒగ్గు వీరేష్ నా పేరు. ఈ కులమంతా కుల బాంధవులు అందరూ వచ్చి నన్ను పిలిచి ఈ జాతర ప్రతి ఇయర్ సంవత్సరం జరిపిస్తారు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు గత 15 సంవత్సరాల కొల చేస్తుంది. 15 సంవత్సరాలు. అప్పటికిప్పటికి చేంజెస్ ఏమైనా ఉన్నాయి? చాలా డిఫరెన్స్ అయింది. అంతేనా? భక్తి ఎక్కువైపోయింది. మల్లన్న దేవుడు అంటే అప్పుడు జర కొద్దిగా పెద్ద మనుషులు చేసేది, కానీ ఇప్పుడు యూత్ కానీ ఎవరు కానీ కంపల్సరీ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని టెంకాయలు కొట్టి బండారు పెట్టుకుంటే కొద్దిగా నోట్లోకి వేసుకుంటే సర్వరోగ నివారణ అవుతుంది. టాబ్లెట్లతో గాంధీ కూడా బండారుతో మాకు కొంతమందికి అయిపోతుంది. కాబట్టి ఆ భక్తి బండారు నమ్ముతారు, భగవంతుడు మల్లన్న నమ్ముతారు, ఎల్లమ్మని నమ్ముతారు, పోషమ్మని నమ్ముతారు. గ్రామ దేవతలు ఎవరైనా సరే కంపల్సరీ వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటారు కంపల్సరీ. ఏం లేదు, కొమరెల్లి మన షామూర్పేటలో మల్లన్న జాతర నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు? నేను ఇప్పుడు 65 ఏళ్ళ నుండి. 65 అంటే 60 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. 60 ఏళ్ళ నుంచి చూస్తున్నావు. అప్పటికిప్పటికి చేంజ్ ఏమైంది మన మల్లన్న జాతర? ఇప్పుడు బొల్లరాజు జాతర చైనా అంటే ఇప్పుడు అప్పుడు పబ్లిక్ తక్కువ ఉండే, ఇప్పుడు ఎక్కువ. ఇప్పుడు ఎక్కువ అయ్యారు, మజా ఎక్కువ వస్తుంది. ఖర్చు ఎక్కువ వస్తుంది, మంచిగా దిల్దార్ అవుతుంది. చీకటి అయినా కూడా ఇంకా ఎక్కువ వస్తుంది. పబ్లిక్ డ్యూటీలో వాళ్ళందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టుకొని బొట్టు పెట్టుకొని తీర్థ ప్రసాదం తీసుకొని ఇప్పుడు వీళ్ళందరూ మంచిగా దేవుని మర్చిపోతారు. ఇప్పుడు అప్పుడు పబ్లిక్ తక్కువ ఉండే, అప్పుడు తక్కువ మంది. పబ్లిక్ ఎక్కువైంది. ఇప్పుడు 20-30 ఏళ్ళ కూడా ఎక్కువ అయిపోయింది. అట్లా ఎక్కువ అవుతుంది జాతర. స్థల పురాణం ఏంది మల్లన్న? ఇది రాపించిన సంగతి తెలియదు మనకు. తెలియదా? తాతలు రాపించారు. అప్పటి నుంచి పూజలు అన్ని ఈయన అవుతాయి. మా తాతల నుంచి, మా నాయనల నుంచి ఇప్పుడు కూడా ఈయన. చూడడానికి కూడా బాగా బాగుంటది, విగ్రహం బాగుంటది, మంచిగా గుడి. ఏదో మనకి కొమరెల్లి దేవుడు ఉన్నట్టు అనిపిస్తుంది మన షామూర్పేటలో. పోవాలి కదా చూడు, ఆడికి వెళ్ళి ఎక్కువ రావాలి. అవును, మంచిగా వస్తూ ఉంటారు. గర్భగుడి ఒకటే ఇది మాకు తెలివచ్చినాక ఇవన్నీ కట్టినాం. కానీ మంచి సంభవం మంచికి 700 పడ్డాయి అప్పుడు ఇంటికి. అట్లా చేసి మేము గజస్తంభం బాతిసినాం, ఇట్లా చేసినాం. ఇప్పుడు ఆదివారం జాతర ఉందనుకో, మహిళలు తీస్తే ఇప్పుడు ఒక వారం ముందు తీయాలి. తీస్తే అది ఏమైతే గుమ్మడికాయ కానీ మాకి పిల్లతో తీస్తే మహిళలు అన్నం అది అంత ఉంది, అన్నం మొత్తం దింపుతాం, దేవుని మీదకి అంతా దింపి అటు వారేసి వస్తుంది. ఓకే, మన ఊరు మొత్తం దింపుతారా? ఈయన దింపినాక మళ్ళీ ఏం చేస్తాం, అప్పుడు సున్నము, జాజు, రంగులు ఏవి అంటే అవి పెట్టచ్చు. సున్నము కానీ, జాజు కానీ, రంగులు కానీ అవన్నీ వేయచ్చు. అట్లా అది అయినాక ఈ జాతర. శనివారము గంగకి వెళ్తాం, ఆదివారం గంపలు వస్తాయి, సోమవారం జాతర. గంపలు అంటే ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్? గంపలు అంటే ఇప్పుడు ఇట్లా లేవు తట్టాలు ఆడు. గంపాలలో ఏం పోస్తారే? ఏం లేదు, దేవునికి బోనం కుండలు పెట్టుకొని వస్తాం. బోనం కుండలు పెట్టుకొని ఇట్లా దీపాలు ముట్టించుకొని సప్పుడుతో పాటాలతో వస్తాం. అందరూ వస్తారు. ఇక్కడ పెట్టుకుంటాం. రాత్రి కథ నడుస్తుంది, పొద్దుగాల అగ్గిగుండము ఇవన్నీ. కానీ మంచిగా చేస్తారే, మస్తు చేస్తారు. మనదే షామూర్పేట అమర్బాలరాజు మనమని. అరే పెద్ద కొడుకు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు మంచిగా ఉన్నారు, తమ్ముళ్ళు అవుతారు. మీరు ఉంటలేదు కాబట్టి ఉంటుంది, ఇన్నే ఉంటుంది. ఈ టాపిక్ వదిలేసి ఒక కథ వాడతాం అంట, పాట వాడు. దాని ఉగ మీద ఒక్కటి కొంచెం నా కోసం ఒక లైన్, నీ మన్మల కోసం ఒక లైన్ ఏది వాడాలి? ఏది ఇష్టం నీకు, ఏది ఇష్టం అయితే అది వాడు. కొడుకుమారు చిన్న మల్లె పార్తమ్మ కొడుకు పర్వతాల మల్లయ్య ఓని కనుకనేమి, ఈలమ్మ కొడుకు నిలబోసినాడు, యాదరెడ్డి కొడుకు అంశవతి మల్లయ్య కనుకనే, ఇక్కడ కనుకనేమి సోని ఎదురు పోయే కదా మల్లికార్జున స్వామి కథ కనుకనేమి,
ఇక్కడ ఒగ్గులు అసలు దిగ్గులతోని ఇక్కడ బ్రహ్మాండమైన కథ జరుగుతుంది. ఓ ప్రజలారా మీరు అట్లా మస్తుంది పాట బాగా. ఏం పేరే తాత? నా పేరు యాదగిరి. యాదగిరి. మేకల యాదగిరి. ఇప్పుడు చాలా బాగుంది. సో ఇంత పెద్ద క్రౌడ్ ఒక మినీ కొమరెల్లి లాగా మనకు అనిపిస్తుంది ఇంతగానం. దీనికి కారణం అంతా ఏంది అసలు? అంతా యాదవ్స్. యాదవ్స్ అంటే మేము పిచ్చోళ్ళమా? ఏం రారే యాదవ్స్ అంటారా? ఎన్నేళ్ల నుంచి జరుగుతుంది మళ్ళీ? 50 ఏళ్ళ నుంచి అయితే మేమైతే చూస్తున్నాం. 50 ఏళ్ల నుంచి చూస్తున్నాం. అప్పటికిప్పటికి చేంజ్ చిన్న గుడే ఉండే మీకు చాలా చాలా డెవలప్ సేమ్ మన కుమ్రెల్లి మంచిగా ఉంది కదా అంతా మీ వల్లనే. మీరు ఇట్లా పట్టుకునే ఇట్లా అవుతుంది. అట్లా మీరు ఉండాలి. మీరు పక్కా అంటే అందరు బాగుంటేనే మనది బాగుంటుంది. జాతర ఏమని మొక్కుతారే మన మల్లన్నకి? సేమ్ ఇట్లనే ఎత్తుకుంటారు. అందరూ బాగుండాలి. అందరూ మనమందరం మంచిగా ఉండాలి. మొక్కుంటే నడవే కదా. ఊరంతా ఉంటే ఊరంతానే ప్రేమ. ఊరందరూ వచ్చినా ఊరందరూ బాగుంటుంది. మనం బాగుంటుంది. మనమే అందరూ అంతకాలం ఇంకేముంది.